కాంగ్రెస్ పాలనలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రైతులు నిరసనకు దిగారు. లక్షెట్టిపేట మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా అధికారులు తమ వ్యవసాయ భూములను లాక్కోవడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి స్వలాభం కోసం రోడ్డు నిర్మాణ సర్వేలు మార్చారో సమాధానం చెప్పాలని అధికారులను డిమాండ్ చేశారు. దీనివల్ల అనేక మంది రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులు ఇవాళ ఆజీపూర్ మండలం కానీ లక్షపేట మండలంలో ముప్పు బాధితులు మరి ఏదైతే ఇదివరకే ఎల్లంపల్లి ప్రాజెక్టులో మరి ముప్పు బాధితులుగా మరి భూములను కోల్పోయినరు, మళ్ళీ కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేలో మరి అదే ముప్పు బాధితులు మళ్ళా వాళ్ళే భూములు కోల్పోతున్నారు. కాబట్టి మరి ఏదైతే రైతులు మరి భూమిని దున్నుకొని బతికే రైతులు మరి ఈరోజు రోడ్డున పడే విధంగా మరి ఈ భూములను కోల్పోతున్నారు. కాబట్టి ఇంతకుముందు ఏవైతే గ్రీన్ ఫీల్డ్ హైవే మొదట దాన్ని సర్వే చేసినరో అదే విధంగా అదే గ్రీన్ ఫీల్డ్ హైవేను మరి ప్రభుత్వము అదే పని జరగాలి. లేనట్టయిందే ఉంటే రైతులందరూ కూడా మరి ఈ యొక్క ఇదివరకు ఎల్లంపల్లి ముప్పులో మునిగిపోయిన బాధితులయ్యే కాబట్టి మరి వాళ్లకు ఒక్క గుంట భూమి కూడా లేని పరిస్థితిలో మరి రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది. కాబట్టి మరి కేంద్ర గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మరి ఈ యొక్క రైతుల బాధను అర్థం చేసుకొని మరి ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ ముప్పు బాధితులను మరి వీళ్ళ యొక్క బాధలు అర్థం చేసుకొని ఈరోజు ఎర్రటి ఎండలో అంబేద్కర్ సాక్షిగా మరి ఈరోజు అంబేద్కర్ ముందు నిరసన తెలపడం జరిగింది. ఏదైతే రైతుల మీద దయ ఉంచి ఈరోజు మరి మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు కానీ పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకుమార్ గారు మరి ఈ యొక్క రైతుల బాధను అర్థం చేసుకొని ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ హైవేను వెనుకకు తీసుకోవాల్సిందిగా రైతు సంఘాల తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.